దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. గోచార రీత్యా తులారాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి జీవితంలో ఎప్పుడు చూడని పెద్ద పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అయితే తులారాశి వారి గ్రహస్థితి గమనించినట్లయితే శుక్రుడు, కేతువు సంచారం కనబడుతూ ఉంది. పంచమ స్థానంలో వక్రీకరించినటువంటి శనీశ్వరుడు, షష్ఠ స్థానం నందు రాహువు, అష్టమ స్థానం నందు గురుడు, కుజుడు, అలాగే కుజుడు 27వ తారీఖున మరలా అష్టమ స్థానాన్ని చేరుకోబోతున్నాడు. ఈ గ్రహాల మార్పుల వల్ల తులారాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు. ఎల్లప్పుడూ శుభమైన ఫలితాలను ఇవ్వటానికి రవి బుధులు ఇద్దరు కారణం అవుతున్నారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకున్నా కూడా తొందరగా వారికి ఇవ్వడానికి సహకారం అయితే ఈ గ్రహాలు చేయబోతున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఈ ఆగస్టు మాసంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నెల ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. కష్టపడి వాటిని మీరు అధిగమిస్తారు. కుటుంబ సంబంధాల విషయాలకు వస్తే తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు రావచ్చు. ఒత్తిడి, ఆందోళన ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ధ్యానం లేదా యోగా చేయండి. మీరు మీ కుటుంబంలో దగ్గరి బంధువులతో విభేదాలు అంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మంచి సంబంధాలు కొనసాగించడానికి బహిరంగంగా కష్టపడతారు. ఇక వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం వల్ల మున్ముందు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రైతులు అనవసరంగా రుణాలు చేయవద్దనే సూచన. గర్భిణీలు నిత్యం శ్రీమాత్రే నమః మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఈ నెలలో 2వ భాగంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా తులారాశి స్త్రీలు ఆగస్టు మాసంలో ప్రతి శుక్రవారం రోజున సాయం సంధ్య వేళ సమయంలో దీపం పెట్టుకుని లలితా సహస్రనామాన్ని కనుక పఠించినట్లయితే మీరు అపర కుబేరులయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.